హాయ్ అండి. బాగా లేట్ అయిపోయింది. నైట్ 11:30 అయిపోయింది టైము. మరి ఈ టైంలో వీడియో ఏంటి అని ఏమీ అనుకోకండి. ఈ వర్క్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. సరే మార్నింగ్ చేద్దాము అనుకున్నాను వీడియో. అయితే సడన్‌గా గుర్తొచ్చిందనమాట. ఇవన్నీ మార్నింగ్ పంపించేయాలి. ఇంకా నేను ఉదయం పాపని స్కూలుకి పంపించి, ఇంట్లో పనయ్యి, వీడియో చేసేటప్పటికైతే చాలా టైం పట్టేస్తది. మార్నింగే పంపించేయాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాననమాట. ఓకేనండి. ఒక 5 డిజైన్స్ అయితే ఉన్నాయి. చూపిస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి వర్కులు చేస్తూ, ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే చూస్తున్నారు గానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమందేమో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గానీ వీడియోస్ చూడట్లేదు, లైక్ చేయట్లేదు. ఆహ్, కష్టపడుతున్నాం గదండీ! కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా! ఓకేనా? చూడండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ 5 డిజైన్స్ చూసేసేయండి. ఇందులో ఒక్కటి మాత్రం హెవీగుంది. మిగిలినవన్నీ సింపుల్ డిజైన్స్ అన్నమాట. అందులో ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి. చూడండి ఎలా ఉంది. ఇది శారీ అంతా ఇలా ఈ కలర్ వచ్చిందండి. ఈ కలర్ వచ్చిందట శారీ అంతా. అందుకని ఈ పీస్ పంపించారనమాట నాకు. వర్క్ అయితే ఇలా చేశాను. బ్యాక్ నెక్ అంతా ఇలా వస్తదనమాట. దీంట్లో హ్యాండ్ అయితే కొంచెం వెరైటీ ఉంటదనమాట. హ్యాండ్‌కి ఇలా పికాక్స్ వస్తాయన్నమాట. ఇది చూడండి శారీకి బార్డర్ వచ్చింది. కానీ బార్డర్ మీదే వేయించుకున్నారనమాట. దాని మీదే వేసేయమన్నారు. ఇలా 2 హ్యాండ్స్ ఏనండి. ఇంక ఇది ఫ్రంట్, బ్యాక్. ఓకేనా? ఇది ఒక వర్కు. ఇంకా నెక్స్ట్ వచ్చి సెకండ్ వర్కు ఇదండి. ఇది లాస్ట్ టైమ్ వీడియోస్‌లో కూడా చూపించాను. అప్పుడు మనం చాలా ఏసాము ఈ వర్కు. సేమ్ అదే వర్క్ అన్నమాట. కాకపోతే ఇది అంత కనిపించట్లేదు. ఎందుకంటే కలర్స్ డల్ కలర్స్ అన్నమాట. అంటే డార్క్ కలరు. ఇది చూడండి ఈ కలరు. ఇది ఏమనాలంటే కాఫీ పొడి గూడా కాదేమోనండి. ఇదేదో కలరు. ఆ! ఈ కలర్ వల్ల అసలు తెలియట్లేదనమాట. కాకపోతే ఇది మనమంతా లాస్ట్ టైమ్ వేసిన కలర్ అన్నమాట. ఒరిజినల్‌గా అన్నా వీడియోలో ఇంకా డల్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. ఇది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ అయితే తెలుసు కదా! ఇలా హెవీగా వస్తాయి. హెవీగా అంటే అదే బుటీస్ అండి. బుటీస్ ఎక్కువుంటాయన్నమాట. బార్డరు అండ్ బుటీస్. కానీ బ్లౌజ్ కుడితే మాత్రం చాలా చక్కగా హ్యాండ్ అంతా ఫుల్ వర్క్‌తో కనిపిస్తదన్నమాట. ప్లస్ మనం ఇది చాలా రఫ్ అండ్ టఫ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ వాష్ చేసుకున్నా చాలా బావుంటది. వర్క్ అయితే అస్సలేమీ పాడవదండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇదండి. ఇది చూడండి డిజైన్. కట్ వర్క్ లాగా వస్తదనమాట. ఇది నెక్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా మీకు. కానీ ఇదేంటంటే బ్లౌజ్ వాళ్ళది చాలా బ్రాడ్ నెక్ ఉందండి. దానివల్ల దీన్ని బ్రాడ్ నెక్ పెట్టవలసొచ్చిందనమాట. మెజర్‌మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే దీన్ని డిజైన్ పెట్టడం జరిగింది. ఓకేనా? హ్యాండ్స్‌కైతే ఇలా వేయించుకున్నారు. ఈ బార్డర్ ఏదైతే మధ్యలో వచ్చింది కదా! ఈ పైన కింద వదిలేసి ఆ మధ్యలోకి అక్కడికేయమన్నారనమాట. ఇప్పుడిది ఇక్కడి నుంచి ఇలా యేసుకుంటారట హ్యాండ్‌కి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వస్తదనమాట. బ్లౌజ్ ఇలా కిందకి పడిపోద్ది. ఇలాగా. ఓకేనండి? స్టిచ్ అయితే బాగా కనిపిస్తాయి. వర్క్‌కి ఇలా చూసేదానికన్నా స్టిచ్చింగ్ అయినప్పుడు ఇది మన హ్యాండ్ మీదకొచ్చేటప్పటికి ఇలా వస్తది కదా! బాగా కనిపిస్తది. యాహ్! ఓకేనా? కానీ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇది నేను పెట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇలా వస్తది కదా! హ్యాండ్ అంతా ఇలా వస్తది. ఇది ఇలా చూడండి. చూడండి ఎంత బావుందో. చాలా బావుంది కదా! సింపుల్ వర్కు కానీ చాలా బావుంటది. హెవీ వర్క్ లాగా అన్నమాట. అంతా జరీ కూడా ఎక్కువ వాడం దీంట్లోని. అందుకని వర్క్ అయితే చాలా బావుందండి. సింపుల్ డిజైన్ కానీ చాలా బావుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి సేమ్ అదే డిజైన్. ఇప్పుడేసిన డిజైన్ లాంటిదే. కాకపోతే ఇది మల్టీ కలర్ అన్నమాట. వాళ్ళేంటంటే ఒక 2, 3 చీరల మీదకి వేసుకునేటట్టు వేయించుకున్నారు. చూడండి ఇందులో గ్రీను, ఆరెంజ్, పింక్
ఇంకా రెడ్, గ్రీన్, పింక్, ఆరెంజ్, ఎల్లో, ఇంకా గోల్డ్, ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. చాలా బాగుంది చూడండి. వర్క్ మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. వర్క్ ఫినిషింగ్ అది కానీ అంత చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో మీకు ఏమన్నా ఈ వర్క్స్ నచ్చితే కనుక నేను మీరు ఏ కలర్ కావాలనుకున్నా కస్టమైజేషన్ కూడా ఉంటది. మీకు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము. మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనండి. ఇది హ్యాండ్. ఓకేనా. డిజైన్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ వన్ అయితే లాస్ట్ వన్నే కానీ లీస్ట్ వన్ అయితే కాదు. ఓకేనా. ఇది శారీ అండి. శారీ అంతా ఇలా వచ్చింది, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింది కదా. దీనికి వీళ్ళ ఎంచుకున్న డిజైన్ అయితే చాలా హెవీ వర్క్ అన్నమాట. ఉదయం నుంచి అయితే నేను ఈ ఒక్క బ్లౌజే వేసానండి. ఉదయం నుంచి కూడా ఈ ఒక్క బ్లౌజే పెట్టాను. అందులోకి ఈరోజు సండే కదా, కొంచెము పిల్లలకి బిర్యానీ అవి చెయ్యడము, ఇంకా ఇంట్లో పని అవన్నీ అయిన తర్వాత 11ంటికి ఎప్పుడో స్టార్ట్ చేశాను. 11 o'clock కల్లా స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఈ వర్క్ అయితే ఒక్కటే అయ్యిందండి. వర్క్ ఒక్కటే అయ్యింది. ఇది చూడండి, చాలా హెవీ వర్క్ అన్నమాట. బ్యాక్ మొత్తం వస్తుంది. ఇవి మధ్యలో వేసినవి ఏంటంటే, ఇవి బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, థ్రెడ్స్ కి రెండు ఒక థ్రెడ్ కి వస్తాయి అనమాట. ఈ రెండు కలిపి ఒక థ్రెడ్ కి వస్తాయి. మీకు ఐడియా ఉండుంటది. ఓకేనండి. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఎంత హెవీగా ఉన్నదో చూడండి. ఇంకా ఇది వచ్చి ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ యాక్చువల్ గా మనకి ఈ సైడ్ ఇది ఒక్కటే వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ ఏమైందంటే ఇలాగా ఇది ఒక్కటే వచ్చింది అనమాట. ఒక్కటే వస్తే దీనికి ఇలాగే 2 మామిడి పిందులు కూడా యాడ్ చేయమన్నారు. ప్లెయిన్ గా ఉంటది కదా, కొంచెం ఏమైనా ఇవి వేయండి అనేసి అంటే, ఇవి ఇక్కడ ఎలాగైతే మనము శారీ కుచ్చులు అంటున్నా, శారీకి అదే బ్లౌజ్ కి బ్యాక్ థ్రెడ్స్ కోసం వేసాం కదా, అలాంటివి 2 దీనికి వేసాను అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్ వేసాను. ఇక హ్యాండ్స్ అయితే ఇవిగోండి. హ్యాండ్స్ ఇలా ఎందుకు వేసానంటే వాళ్ళు ఇలాగే అడిగారు. యాక్చువల్ గా ఈ హ్యాండ్ ఏంటంటే మనకి ఇది కిందకి ఇది ఇలా పైకి వస్తుంది అనమాట. పైకి వస్తుంది. మరి ఇలా వేయించుకున్నారు. మరి ఎలా స్టిచ్ చేయించుకుంటారు నాకు అంత ఐడియా అనిపించలేదు. కానీ కింద డిజైన్ తీసేసి వేయించుకుంటారేమో. ఎందుకంటే హ్యాండ్ లెంగ్త్ కూడా ఇది చాలా పెద్దగా వచ్చింది. వర్క్ కూడా చూడండి, చాలా హెవీ వర్క్ అన్నమాట. ప్లస్ మంచి ఫ్లవర్ కూడా చాలా థిక్గా బాగా కుట్టిందండి. బాగా వచ్చింది వర్క్ అయితే. మిషన్ వర్క్ కూడా చూడండి, ఇదంతా కూడా చాలా స్టిఫ్ గా ఉందన్నమాట. స్ట్రాంగ్ గా ఉంది ఇది వర్క్ అంతా. ఈ డిజైన్ అయితే నేను వేయడం ఫస్ట్ టైం అండి. చాలా హెవీ వర్క్ అన్నమాట. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే 1 lakh ఉంటే, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే 1 lakh ఉంది. ఇంకా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, తర్వాత బ్లౌజ్ అదే థ్రెడ్స్ కోసం వేసాం కదా, ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువైంది అనమాట. వర్క్ అయితే ఎంత బాగుందో చూడండి. శారీలో ఉన్న కలర్స్ వల్ల బాగా హైలైట్ అయింది అనమాట. కాకపోతే యాక్చువల్ గా అయితే ఈ డిజైన్ అవ్వకపోయిను. కాకపోతే ఎందుకు అయిందంటే త్వరగా ఓన్లీ థ్రెడ్ వల్ల. ఇందులో జరీ ఎక్కువ వాడామనుకోండి, జరీ అయితే ఎక్కువ కట్ అవ్వడము, తర్వాత మధ్యలో జరీ వస్తున్నప్పుడు మధ్యలో ముడిపడిపోవడము, అలాగా కొంచెం అయితే జరీ అయితే ఇబ్బంది ఉంటది. ఈ ఓన్లీ థ్రెడ్ మాత్రమే వాడడం వల్ల ఏమైందంటే బాగా, అంటే 1-2 చోట్ల తెగినా గానీ మార్నింగ్ నుంచి పెట్టిన ఈ బ్లౌజ్ అయిపోయింది అనమాట. యాక్చువల్ గా అయితే ఓన్లీ జరీ అయితే అవ్వకపోయిను, ఇప్పటికైతే అయిపోయిందండి. వర్క్ అయితేనే ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ ఎవరికన్నా కావాలనుకుంటే కూడా మెసేజ్ చేయండి. ఓకేనండి. ఈ బ్లౌజెస్ అన్ని మార్నింగ్ పంపించేసేయాలి. అందుకని ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి వెంటనే మళ్ళీ వచ్చి ఈ వీడియో చేశాను అనమాట. వీడియోని చూడండి, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓకేనండి.
బాయ్ అండి.